ఒక బ్రతికున్న మనిషి ఆర్గన్స్ని వాళ్ళు కళ్ళ ముందే కోసేస్తే అది కూడా అనస్థీషియా ఇవ్వకుండా చేస్తే ఎలా ఉంటుంది? ఇది ట్రీట్మెంట్ కాదు, ఇదొక డార్క్ ఎక్స్పెరిమెంట్. కానీ ఇలాంటి పనులు ఎక్కడ జరిగాయో తెలుసా? అదే యూనిట్ 731 అనే ఒక సీక్రెట్ ఎక్స్పెరిమెంట్. 1945లో మంచూరియా సైడ్లో ఒక చిన్న విలేజ్ ఉంది. నైట్ వరకి అంతా నార్మల్గానే ఉంది, అందరూ ఎవరి పనివాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మార్నింగ్ లేచేసరికి విలేజ్ మొత్తం డెడ్ సైలెంట్. ఇంతలోనే జపాన్ సోల్జర్స్ అక్కడికి రాగానే షాక్ అయ్యారు. అందరి ఇంటి డోర్స్ తెరిచి ఉన్నాయి, ప్రజలందరూ నేలమీద రక్తంతో పడి ఉన్నారు. అక్కడ ఫైరింగ్ గానీ బాంబింగ్ గానీ ఏదీ జరగలేదు. కాని అందరూ జస్ట్ పడిపోయి ఉన్నారు. ఎందుకు? సోల్జర్స్కి అప్పుడే అర్థమైంది, ఇది న్యాచురల్గా అవ్వలేదు, యాక్సిడెంట్ కూడా కాదు, ఎవరో ఏదో చేశారని. సడన్గా సోల్జర్స్ ఆ విలేజ్ దగ్గరలో ఉన్న ఒక కంపౌండ్ వైపు చూస్తే పెద్ద షాక్. అదే యూనిట్ 731. బయటికేదొక వాటర్ ప్యూరిఫికేషన్ యూనిట్ అని చెప్పేవారు, కాని లోపల మనుషుల మీద చేసే డార్క్ రీసెర్చ్. ఆ జపాన్ ఆర్మీ వాళ్ళకి ఒక ఎయిమ్ ఉంది, ఎలా బయోలాజికల్ వెపన్స్ తయారు చెయ్యాలి అండ్ ఎలా వాటిని టెస్ట్ చెయ్యాలి అని. సో ఇక వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్కి టార్గెట్స్ ఆ గ్రామ ప్రజలే అయ్యారు. అక్కడ ఏం జరిగిందో చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే అంత ఘోరంగా అయ్యింది వాళ్ళ పరిస్థితి. వివిసెక్షన్. ఒక మనిషి బ్రతికి ఉండగానే టేబుల్ పైన పడుకోబెట్టి ఎలాంటి అనస్థీషియా లేకుండా వాళ్ళ డైరెక్ట్గా పార్ట్స్ కట్ చేసేవారు. అండ్ వాళ్ళ ఆర్గన్స్, హార్ట్, లివర్, కిడ్నీ ఎలా పనిచేస్తాయో, ఏ సమయంలో ఎలాంటి మార్పు వస్తుందో అని లిటరలీ వాళ్ళ కళ్ళ ముందే లైవ్గా చూసేవారు. ఆ టైంలో వాళ్ళు ఎంత అరుస్తున్నా, ఎంత స్ట్రగుల్ అవుతుంది 1% కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళకి జస్ట్ కావాల్సింది డేటా, బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో అనే డేటా. దానికోసమే ఇంత దారుణమైన పని చేసేవారు. ఫ్రాస్ట్ బైట్ టెస్ట్స్. ఫుల్ మంచు పడే నరకంలాంటి చలిలో గంటల తరబడి చేతులు కాళ్ళు బయటపెట్టేవారు. ఆ చలికి వారి స్కిన్ బ్లూ కలర్కి, ఆ తర్వాత వైట్ కలర్కి మారి మొత్తం బ్లడ్ ఫ్లో ఆగిపోయేది. ఇది కూడా సరిపోకపోతే ఐస్ నీళ్లల్లో ముంచి ఫ్రీజ్ చేసేవారు. బాడీ మొత్తం ఐస్లా గెడ్డకట్టిన తర్వాత సుత్తితో దాన్ని కొట్టేవారు. లిటరలీ వాళ్ళ బాడీస్ గ్లాస్లా క్రాక్ అయ్యేవి. ఈ మొత్తం ప్రాసెస్కి వాళ్ళు అబ్జర్వ్ చేసేవారు. వాళ్ళ గోల్ ఏంటంటే సోల్జర్స్ ఎక్స్ట్రీమ్ చలిలో ఎలా సర్వైవ్ అవుతారు, ఈ లోషన్స్ అండ్ ఈ మెథడ్స్ పనిచేస్తాయని తెలుసుకోవడమే. కానీ ఈ ప్రతి టెస్ట్కి కాస్ట్ పాపం ఒక మనిషి జీవితం. వైరస్ అండ్ బ్యాక్టీరియా టెస్ట్స్. ఇది ఇంతకు ముందు కంటే డేంజర్ టెస్ట్స్. వాళ్ళు ప్లేగు, కాలరా, యాంథ్రాక్స్ లాంటి డేంజర్ వైరస్లని డైరెక్ట్గా హ్యూమన్స్కి ఇంజెక్ట్ చేసేవారు. సిమ్టమ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి, వైరస్ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, బాడీ టెంపరేచర్ ఎలా పెరుగుతుంది, బ్లడ్ పలుచగా అయిపోతుందా అని ఇలాంటి డీటెయిల్స్ నోట్ చేసుకునేవారు. దీనికంటే డేంజర్ ఏంటంటే ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ని హెల్దీగా ఉండే మనుషుల దగ్గర ఇంటెన్షనల్గా ఉంచి వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందో అబ్జర్వ్ చేసేవారు. ఎక్స్ప్లోజివ్ టెస్ట్స్. ఇక్కడ ప్రాసెస్ ఇంకా దారుణంగా ఉండేది. మనుషుల్ని ఓపెన్ ఫీల్డ్లో నిల్చోబెట్టి ఎవ్వరూ రన్ అవ్వకుండా హ్యాండ్స్ కట్టి ఉంచేవారు. తర్వాత వాళ్ళకి కొద్ది దూరంలో బాంబ్స్ బ్లాస్ట్ చేసేవారు. ఆ బ్లాస్ట్స్ వల్ల వాళ్ళ బాడీ ఎంత దూరం వెళ్తుంది అండ్ ఎవరి బోన్స్ ఎలా విరిగాయో, ఎంత డ్యామేజ్ అయ్యాయో మెజర్ చేసేవారు. ఒక బ్యాచ్తో ఎక్స్పెరిమెంట్ అయిపోయాక ఆ ప్లేస్ని క్లీన్ చేసి నెక్స్ట్ బ్యాచ్ని తీసుకెళ్లేవారు. దీని పర్పస్ ఏంటంటే ఆ బాంబ్స్ రియల్ వార్లో యూజ్ చేసినప్పుడు ఎంత డ్యామేజ్ చేస్తాయో క్యాలిక్యులేట్ చేయడం. మరీ దారుణం కదా. అసలు వాళ్ళు ఇంత క్రూయల్ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చేశారంటే జపాన్కి అప్పట్లో ఒక డ్రీమ్ ఉండేది, కంప్లీట్ ఏషియా పైన కంట్రోల్ తీసుకోవాలి అని. సో దానికోసం ఒక బయోలాజికల్ వార్ఫేర్ కావాలని ఫిక్స్ అయ్యారు. సో ఈ యూనిట్ 731 ఆ ప్లాన్కి ఒక బేస్ అనమాట. వరల్డ్ వార్ ఎండింగ్లో ప్రపంచం నిజం తెలుసుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆ యూనిట్ 731 సైంటిస్ట్ని ఎవ్వరూ పనిష్ చేయలేదు. రీజన్ ఒక సీక్రెట్ డీల్. అమెరికా ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వచ్చిన డేటా వాళ్ళకి ఇస్తే ఆ క్రైమ్స్ని ఇగ్నోర్ చేస్తామని చెప్పింది. సో అట్లాస్ట్ వాళ్ళందరూ ఫ్రీ అయ్యారు అండ్ లగ్జరీ లైఫ్స్ గడిపారు. కానీ విక్టిమ్స్కి జస్టిస్ జీరో. ఇప్పటికీ ఆ ఫెసిలిటీ అలానే ఉంది, తుప్పు పట్టిపోయింది. కాని లోపల జరిగిన దారుణాలు మాత్రం చరిత్రలో చెరగని గుర్తులు. ఎంత క్రూయల్టీ కదా. ఎక్స్పెరిమెంట్స్కి కూడా ఒక లిమిట్ ఉండాలి. యూనిట్ 731 మనిషి ఎంత క్రూరమవుతాడో చూపించే ఒక డార్క్ రిమైండర్. ఈ నేరేషన్ మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. అలాగే నా ఈ న్యూ ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా టాపిక్ పైన ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్.